మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఉప ఎన్నికల అభ్యర్థుల గెలుపు లైఫ్ అండ్ డెత్ గా మారబోతుందా? గెలిస్తే ఎమ్మెల్యే, మరి గెలవకపోతే ఏం జరుగుతుంది? సానుభూతితో వరుస విజయాలు అందుకున్న అభ్యర్థి ఒకరు, ముచ్చటగా మూడోసారి విజయం కోసం తాపత్రయపడుతున్న అభ్యర్థి ఇంకొకరు. కలిసి వచ్చిన అవకాశంతో కొత్తగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలో దిగిన నేత ఇంకొకరు. విజయం ఒకరికి అందితే అపజయం అందుకున్న అభ్యర్థి రాజకీయ భవిష్యత్తు ఇక శూన్యమేనా? కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటును సవాల్గా తీసుకున్న పార్టీలు ఈసారి గెలుపు కోసం ఇంత స్కెచ్ వేయడం వెనుక కారణం ఏమిటి? నేతల తలుపు తట్టే విజయం అందబోతుంది ఎవరికి? అదృష్టానికి దురదృష్టానికి జరిగే పోరాటంలో బంపర్ మేజర్తో గెలుపు దక్కాలన్న అభ్యర్థుల ఆశయం నెరవేరుతుందా? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పరుగులు పెడుతున్న నేతలకు ఈ ఛాన్స్ మిస్ అయితే ఇక రాజకీయ భవిష్యత్తు మరలా గగనమేనా? వాచ్ ఫోకస్. అభ్యర్థులకు లైఫ్ అండ్ డెత్. నేటి ప్రత్యేక కథనం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు రావడంతో నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరలా రంగంలోకి దిగారు. ప్రస్తుతం గతనాడు సాయన స్థానంలో లాస్యానందిత రంగంలోకి దిగగా ఫుల్ సానుభూతితో విజయం అందుకున్నారు. అనంతరం లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఎంపీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ తరుణంలో అదే సానుభూతితో మరలా విజయం అందుకోవాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను రంగంలోకి దింపగా గతనాటి అనుభవం లేకపోయినా తండ్రి చెల్లి స్థానం కోసం రాజకీయాల్లోకి రాక తప్పలేదు. వారి ఆశయాన్ని నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చిన నివేదిత ఈసారి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా విజయం చేజారకుండా సెంటిమెంట్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ నివేదిత గెలుపు కొరకు రోజువారీగా కష్టపడుతున్నారు. అన్ని మార్గాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ప్రచారాలను సైతం నిర్వహిస్తూ సాయన చేసిన అభివృద్ధి, లాస్యానందితకు నాడు అందించిన విజయాన్ని గుర్తు చేస్తూ ఇద్దరిని కోల్పోయిన నివేదితకు మీరంతా తోడుగా నిలవాలంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. నివేదిత రాజకీయ భవిష్యత్తుకు ప్రస్తుత ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ గానే మారాయి. గతనాడు పార్టీని నడిపించిన అనుభవం లేదు. దానికి తోడు తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాలే మినహా పెద్దగా అన్ని విషయాల్లో అనుభవం అందుకోలేదు. ఈ తరుణంలో నేర్చుకునే సమయం కూడా లేకపోగా ఈసారి గెలిస్తేనే ఆమెకు అనుభవంతో పాటు అన్ని వ్యవహారాల్లో పట్టు దొరకనుంది. గెలుపును అందుకుంటే ఎమ్మెల్యేగా కొనసాగనుండగా ఓడిపోతే మాత్రం మరలా రాజకీయ భవిష్యత్తును అందుకోవడం కష్టమే కాగా పార్టీ పెద్దలు తోడుగా ఉన్నా ప్రభుత్వం లేని కారణంగా రాజకీయ ప్రయాణం మాత్రం కాస్త కష్టమే అన్నట్టుగా ఉంది. రెండుసార్లు అవకాశం అందుకొని ఓటమిని అందుకున్న నేత శ్రీ గణేష్ ఈసారి గెలుపును మాత్రం సవాల్గా తీసుకున్నారు. గతనాడు ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఓటు బ్యాంకును సాధించి రెండో స్థానంలో నిలిచిన విజయ్ మాత్రం అందుకోలేకపోగా ఈసారి మాత్రం ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావడంతో తన గెలుపు తథ్యమన్న రీతిలో పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా గ్రేటర్ లో బోని కొట్టేందుకు శ్రీ గణేష్ ని ఆయుధంగా వాడుతుండగా శ్రీ గణేష్ గెలుపుతో జంట నగరాల్లో మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారని చెప్పుకునే అవకాశం దక్కుతుందని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అనుభవం ఉన్న నేతలతో పాటు పార్టీ పెద్దలు సైతం ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తుండగా విజయం ఈసారి చేజారనివద్దంటూ తీవ్రంగా కష్టపడుతున్నారు. శ్రీ గణేష్ కు ముచ్చటగా ఇది మూడోసారి అవకాశం కాగా గత ఎన్నికల్లో సొంత ఓటు బ్యాంకుతో కలుపుకొని కాస్త మెరుగైన ఫలితాన్ని అందుకోగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావడం, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా ఈ సీటుపై నజరు వేసి మరీ ముందుకు నడిపిస్తున్నారు. మూడో అవకాశం చేజారితే మాత్రం ప్రజల్లో ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఇదొక మరకగా మారిపోనుండగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గెలవకపోతే ఇది రాజకీయ భవిష్యత్తుకు పెద్ద దెబ్బగానే మారిపోనుంది. అనూహ్య రీతిలో సీటును దక్కించుకొని అందరినీ కంగు తినిపించిన నాయకుడు వంశతిలక్ కూడా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి కుమారుడిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవాదిగా ఉన్న వంశతిలక్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఎంతమంది సీనియర్లు ఉన్నా ఆయనకి అవకాశం కల్పించగా ఒక్క మారు సీటు కోసం ప్రయత్నం సాగింది. వెనక్కి తగ్గిన ఆయన ఈసారి మాత్రం నేరుగా అభ్యర్థిగా సీటును అందుకున్నారు. మొదటిసారి గెలిచి కంటోన్మెంట్ చరిత్ర తిరగరాసేలా బీజేపీ పార్టీ గెలిచిందని చెప్పుకోవాలని వంశతిలక్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా పైకి హడావిడి లేకుండా చేయవలసిన ప్రచారం మాత్రం సైలెంట్ గా కొనసాగిస్తున్నారు. ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎన్నికలు రావడంతో 2 ఓట్లు బీజేపీ పార్టీ వైపే వేస్తారని బలంగా వంశతిలక్ నమ్ముతుండగా సైలెంట్ ఓటింగ్ తో తాను గెలుస్తానన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మొదటి అవకాశం కావడంతో పాటు గెలిస్తే ఎమ్మెల్యేగా చరిత్ర తిరగరాసే అవకాశం వంశతిలక్ దక్కనుండగా అపజయం అందినా ఓటింగ్ శాతం తక్కువగా వచ్చినా ఆయన రాజకీయ భవిష్యత్తు మాత్రం ఇక అగమ్య గోచరమే అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆయన కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారి తల్లిదండ్రులు ఇక్కడి వారే కావడంతో ఇదే ఆయనకు కలిసి వచ్చే అవకాశం కాగా ఆయన తల్లిదండ్రులు
తల్లిదండ్రులు చేసిన సేవలకు ప్రజల్లోకి తీసుకెళ్తూ గుర్తింపు దక్కించుకున్నప్పటికీ పార్టీని ఒప్పించి సీటు అందుకున్న ఆయన ఈసారి మిస్ అయితే మాత్రం ఇక మిస్సింగ్ లోనే అన్న రకంగా పరిస్థితి ఉంది. ముగ్గురు నేతల భవితవ్యంతో ముడిపడిన ఉప ఎన్నికల్లో ఒకరు గెలిచినా ఇద్దరు ఓడినా ఆ ఇద్దరు అభ్యర్థుల భవిష్యత్తు మాత్రం ప్రస్తుతానికి చీకటిమయంగానే మారే పరిస్థితి ఉండగా కొందరిక మాకొద్దు రాజకీయాలంటూ తప్పుకునే పరిస్థితి ఉంటే మరికొందరు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ పనిచేయాల్సిన పరిస్థితి ఉండగా మరి ఓటర్ మహాశైలు నేతల భవితవ్యంపై ఏ తీర్పునిస్తారో కానీ ఇప్పుడు వారి భవిష్యత్తుపై టెన్షన్ పడుతుండగా పార్టీలు అండగా ఉన్నా ఫలితం మెరుగ్గా ఉన్నా ఓడితే మాత్రం నెక్స్ట్ డీలిమిటేషన్ జరిగితే వారికి అవకాశం దక్కే పరిస్థితి లేకపోగా మరి ఓటర్ మహాశైలు లైఫ్ అండ్ డెత్ గా మారిన అభ్యర్థుల రాజకీయానికి ఏ తీర్పునిస్తారో వేచి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సొమ్మొకడిది సోకొకడి తీరులా ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినవని అబద్దాలేనని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన సమయంలో రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కు ఏం చేశారో 3 రంగుల పత్రంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో గద్దర్ సెంటిమెంట్ వాడుకున్నారని, ఈ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు అన్యాయం చేశారంటూ విమర్శించారు. శ్రీ గణేష్ చెల్లని రూపాయి లాంటివాడని, ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం రేవంత్ రెడ్డికి కూడా లేదంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి విమర్శించారు. అక్కను 1,00,000తో గెలిపించాలి, గణేష్ 25,000 గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, రెడీ? 1,00,000 మీరు ఆ వీడియో చూడండి. 1,00,000 ఓట్లతోటి సునీతమ్మ గెలుస్తుంది అన్నాడు. 25,000తో గెలుస్తామని చెప్పేసి గణేష్ పేరు చెప్పిండు. 1,00,000 అని ఇలా మాట చెప్పిండు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి లాగా 25,000 చెప్పినాడు. పైసా ఎందుకు చెప్పలే? ఆ నామతో చెప్పిన మాట అది కూడా 25 అంటూ అన్నాడు. నమ్మకం లేదు పైసా. నేను గంటపరంగా చెప్పిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక రసవత్తంగా మారుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా కంటోన్మెంట్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పోటీ పడుతూ 2 పార్టీల అగ్రనాయకులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు పట్నం సునీత మహేందర్ రెడ్డి, శ్రీ గణేష్ల గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2 సార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవని అబద్దాలేనని, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా కొనసాగిన సమయంలో కంటోన్మెంట్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ గణేష్ ఓడిపోతారన్న భయంతోనే 2 సార్లు ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని, పార్లమెంట్ అభ్యర్థికి 1,00,000 మెజార్టీ, కంటోన్మెంట్ అభ్యర్థికి 25,000 మెజార్టీ వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినవని, ఆయన మాటల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిపై ఉన్న నమ్మకం కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ పై కనిపించలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన ప్రపోజల్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలవుతున్నాయని, సొమ్మొకటిదైతే సోకొకటిది అన్నట్లుగా రేవంత్ రెడ్డి తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయగా తామే చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కంటోన్మెంట్లో స్కైవేల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిందని, తమ హయాంలోనే జరుగుతుందంటూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు ఇస్తే ఇచ్చిన ఉద్యోగాలకి మేము ఇచ్చిన అంటాడు. ఎవరు నమ్ముతారండి? ఉద్యోగం వచ్చిన తెలియదా? ప్రజలకు తెలియదా? రేవంత్ రెడ్డి చెప్పినవని అబద్దాలేనని రావుల శ్రీధరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే 6 గ్యారంటీ పథకాల అమలుపై ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఊసరవెల్లి లాంటివాడని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకి తెలియదని, శ్రీ గణేష్ చెల్లని రూపాయి లాంటివాడని రావుల శ్రీధరెడ్డి విమర్శించారు. గ్యారంటీలు అమలయ్యాయి అనుకుంటే, మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే మరి వెన్నెల గారికి టికెట్ ఇచ్చి ఉండాలి కదా. ఇంకో చెల్లని రూపాయి ఎందుకు వాడు? ఆ సోదరి గొంతుకు వచ్చినావు ఎందుకు? గత ఎన్నికల్లో సెంటిమెంట్ గా ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తెను ఎన్నికల్లో బరిలో నిలిపారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా ఆమెను బలిపశును చేశారంటూ రావుల శ్రీధరెడ్డి ఎద్దేవా చేశారు. సానుభూతి కొరకు గద్దర్ పేరును వాడుకున్నారే తప్ప గద్దర్ కుమార్తె వెన్నెలపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. తమ అవసరానికి గద్దర్ కుమార్తె వెన్నెల గొంతు కోశారంటూ ఆరోపించారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ విమర్శించారు. పార్టీలు మారే శ్రీ గణేష్ కు ప్రజాసేవ చేస్తాడన్న నమ్మకం లేదని, ఈ ఎన్నికల్లో కంటోన్మెంట్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటూ రావుల శ్రీధరెడ్డి విమర్శించారు. ఆయన అవకాశాల కోసం పార్టీ మారినోడు రేపు ప్రజలకు సేవ చేస్తాడా? నేను అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు.
నిన్న బీజేపీలో ఉన్నోడు ఇవాళ నీ దగ్గరకు వచ్చిండు, రేపు మళ్ళీ బీజేపీలో పోతారు కావచ్చు. ఏం గ్యారంటీ అండి? నేను కంట్రోల్ పేరు చెప్పదలుచుకున్నా. వెన్నెల గారి గొంతుకు వస్తే ఎందుకు పని అయిపోయిందా? వాళ్ళతోటి గద్దర్ గారి పేరు వాడడం సరిపోయిందా? కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే అజెండాతో బీఆర్ఎస్ ఉందని, దివంగత ఎమ్మెల్యే సాయన శతం విలీనానికి పోరాడని మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో లేదో చూడాలంటే చీర కట్టుకుని బస్ ఎక్కాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల్లో అవమానపరిచే విధంగా ఉన్నాయంటూ మరి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగకుండా సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నారని, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తన పదవిని పొడిగించుకుంటూ కంటోన్మెంట్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రాజశేఖర రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేసి మోసపోవద్దని 30 సంవత్సరాలుగా కంటోన్మెంట్ కు సేవలు అందించిన దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదితకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేజార్తో గెలిపించాలని కోరారు. జిహెచ్ఎంసీలో మెర్జర్ కావడానికి కూడా మన సాయన్న 1997లోనే ఆయన ప్రస్తావించిన సంగతి మీ అందరూ గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే టర్మ్స్ 4 టర్మ్స్ నుంచి ఒక నాయకుడిని నామినేట్ చేసి ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుండా ఏ విధంగా చేస్తుండో మీ అందరికి తెలుసు. కాబట్టి కంటోన్మెంట్ ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. తప్పకుండా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ గట్టిగా బుద్ధి చెప్తారు. కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత తెలిపారు. ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్న ధీమాను నివేదిత వ్యక్తం చేశారు. అద్భుతంగా జరిగింది. నాన్న ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో అంతగా అలానే జరిగింది. చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నిలిచి మద్దతు పలుకుతుంటే చాలా మంచి ఫీలింగ్ ఉందండి. బోయిన్పల్లి సౌజన్య కాలనీలోని మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి, మాజీ సభ్యులు పాండి యాదవ్, నల్లి కిరణ్, అనితా ప్రభాకర్, లోకనాథం, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మౌంటా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణతో పాటు వార్డు అధ్యక్షులు వినోద్ కుమార్, కిరణ్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనాయకుల వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బుల సంచులతో అధికారం చేజిక్కించుకునేందుకు చూస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాయి. సాయన సెంటిమెంట్తో నివేదిత భారీ మేజర్తో గెలవబోతున్నారన్న నమ్మకాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. యువత ప్రశ్నల వర్షం కురిపించారు. యువ నాయకుడు అదిరిపోయే సమాధానాలు అందించగా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్న అంశంతో ఆయన అందించిన స్పీచ్ యువతను ఫిదా చేసింది. ఆకర్షించే మాటల చాతుర్యంతో ఆ నేత స్పీచ్ కు అందరూ చప్పట్లతో స్వాగతించగా నేటి ఇలాంటి వేదికకు శ్రీకారం చుట్టిన మల్కా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు యువత. వికసిత్ భారత్ లో భాగంగా వై నమో వన్స్ మోర్ కార్యక్రమానికి మంచి స్పందన రాగా మార్పింగ్ వీడియోలతో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేనని సీఎం క్యాంపు కార్యాలయం వరకు విచారణ జరిపిస్తామంటూ తన స్పీచ్ తో తాను స్వీటే కాదు హాట్ కూడా అంటూ యువ ఎంపీ తేజస్వి सूर्य अदरगुट्टे इस फेक वीडियो जिन्होंने बनाया था उसका अरेस्ट भी हो चुका है और मैं मानता हूं कि आने वाले दिन में जब इसका जांच और तीव्र गति से डीप होगा, इसका इन्वेस्टिगेशन सीधा सीएम ऑफिस तक आ जाएगा. In fact, one of the reasons why I have joined this party also is because of sir 2019 in Swami Vivekananda Institute of Technology, sir has given a speech. కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లోని మల్క కొమరయ్య పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రత్యక్షమయ్యారు. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన బీజేవైఎం రాష్ట్ర స్పోక్ పర్సన్ మల్క యశస్వి ఆహ్వానంతో మహేంద్ర హిల్స్ లోని మల్క కొమరయ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటలెక్చువల్ అథ్లెట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కవారి ఆహ్వానంతో మహేంద్ర హిల్స్ కు విచ్చేసిన ఆయనకు బీజేవైఎం నేతలు కార్యకర్తలతో పాటు మల్కవారి టీం సభ్యులు ఘన స్వాగతం పలకగా శాలువాలు కప్పి సన్మానించడంతో పాటు టపాసులు కాల్చి మిరుమిట్లు గొలిపే కాసాయ రంగుల మధ్య కార్యాలయంలోకి ఆహ్వానం పలికారు. తమ ఆహ్వానంతో విచ్చేసిన ఆయనకు బీజేపీ సీనియర్ నాయకుడు మల్క కొమరయ్య శాలువా కప్పి పూలదండలతో మర్యాదపూర్వకంగా సన్మానించగా హాజరైన అతిథులందరినీ సన్మానాలతో ముంచెత్తారు. అనంతరం విద్యార్థులతో పాటు యువతతో కలిసి చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించగా తమ ఆహ్వానంతో తేజస్వి సూర్య రావడంపై యశస్వి ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన స్పీచ్ తనకొక కొత్త ఉత్సాహాన్ని అందించిందంటూ తెలియజేశారు. యువతతో కలిసి చిట్చాట్ చేయడంతో పాటు మోదీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలో తేజస్వి తెలియజేయగా యువకులు సంధించిన ప్రశ్నలకు సమాధానం అందించారు. అనంతరం ఇక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామని, ఎటువంటి ఎజెండా లేకుండా కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని అడ్డుకోవాలని మార్పింగ్ వీడియోలను కేసులు బుక్ చేస్తున్నారని, ఇప్పటికీ మార్పింగ్ చేసిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఎవరిని వదలకుండా విచారణ చేపిస్తామంటూ తెలియజేశారు. 13th of May जब यहाँ पोलिंग होगा, आप बड़े संख्या में बाहर आकर आप वोट कीजिए. आपके हर एक वोट आने वाले 25 साल के भारत के
भव्य भारत के, विकसित भारत के नींव डालने वाले कार्यक्रम आपके एक वोट से होगा। వికసిత్ భారత్ లో భాగంగా యశస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన రాగా యువతలో జోష్ పెంచేలా నమో మంత్రంతో కూడిన స్పీచ్ యువతలో కొత్త జోష్ను అందించగా ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మావేనంటూ నేతలు ధీమాగా ఉండడం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి వంశతిలక్ స్పీడ్ పెంచారు. స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు పలుచోట్ల ప్రచారాలతో పాటు స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ముఖ్య అతిథిగా వంశతిలక్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ మౌండా డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించడంతో పాటు ఎంపీగా ఈటల, ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పిస్తే డబుల్ ఇంజిన్ సర్కారుగా కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమంటూ వంశతిలక్ వారికి తెలియజేశారు. కొంత దీపికా నేతృత్వంలో పలు ప్రాంతాల్లో పాదయాత్రగా ఎన్నికల ప్రచారం కొనసాగించడంతో పాటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రెండో వార్డులో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి స్ట్రీట్ కార్నర్ సమావేశంలో వంశతిలక్ పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుడు అశోక్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు కూడా లేదని, అవినీతిపై బీఆర్ఎస్ అభ్యర్థి కనీసం సొంత పార్టీ నేతలకు నేను ఉన్నా అని హామీ కూడా అందించలేదని, అలాంటి పరిస్థితి వారదని, ఈ పరిస్థితులు మారాలంటే అందరూ బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటూ వంశతిలక్ తెలిపారు. నాకు ఓటేయండి ముందరికి వస్తున్నటువంటి నివేదితమ్మ గాని ఒక్క బాధ్యత తీసుకొని ఆమెకు మిమ్మల్ని ఓటు అడిగే హక్కున్నదాన్ని నేను అడుగుతున్నాను. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ వచ్చిన ఆదరణ చూసి గెలుపుపై ఆయనలో మరింత ధీమా పెరిగింది. అడుగడుగునా బస్తీవాసులు పూలవర్షం కురిపించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలన్ రాయ్ అంబేద్కర్ నగర్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎల్లవెల్లలా ప్రజలకు అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానంటూ శ్రీ గణేష్ ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రజలు చూపిస్తున్న ఆదరణతో తన గెలుపు ఖాయమని శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ నాయకులు శ్రీ గణేష్ వెంట పాల్గొన్నారు. आशीर्वाद के लिए आया हूँ, कांग्रेस पार्टी से एमएलए के लिए लड़ रहा हूँ, आपका दुआ दे दीजिए. सही गुर्त का वोट है लम्मा కంటోన్మెంట్ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బోర్డు మాజీ సభ్యురాలు నళిని ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరుగుతూ గులాబీ కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలంటూ నివేదిత విజ్ఞప్తి చేశారు. సుమన్ హౌసింగ్ కాలనీ, సామ్రాట్ కాలనీ, లలితానగర్ తో పాటు పలుచోట్ల ఎన్నికల ప్రచారం కొనసాగగా కాలనీలు, బస్తీల నుంచి వస్తున్న స్పందన చూసి ఈసారి తమ గెలుపు తథ్యమని నివేదిత ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో శ్రీకాంత్, సంతోష్, గంగారం, ఆనంద్, మురళి, రాజు, ఈశ్వరమ్మ, అశ్వినితో పాటు తదితరులు పాల్గొన్నారు. తీవ్ర ఎండలతో సతమతమవుతున్న నగరవాసులు చల్లటి గాలులతో సేద తీరారు. వాతావరణం చల్లబడడంతో పాటు ఒక్కసారిగా భారీగా వర్షాలు కురవడంతో ఉక్కపోత నుండి నగరవాసులు ఉపశమనం పొందారు. సికింద్రాబాద్ లో భారీగా వర్షం కురిసింది. ఎదురుగాలులతో చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అర్ధగంట పాటు ఏకతాటిగా వర్షం పడింది. బోయిన్పల్లి, సీతారాంపురం ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. 6వ వార్డులోని పలు పార్టీల ప్రచారాలు నిలిచిపోవడంతో పాటు రోడ్లపై మురుగునీరు వరదలై పారడంతో ప్రచారం పక్కన పెట్టి నేతలు వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. రాత్రిళ్లు స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, ఉదయం ఇంటింటికి ప్రచారాలతో బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్తున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని బోయిన్పల్లి బాపూజీ నగర్ లో నిర్వహించారు. పెద్ద ఎత్తున సమావేశానికి బాపూజీ నగర్ వాసులు పాల్గొన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన సేవలను గుర్తు చేస్తూ సాయన కుమార్తె నివేదితకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని ఓటర్లను కోరారు. మంగళవారం ఉదయం పలుచోట్ల ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మధు, కృష్ణ, బాలరాజ్, రాము, నరేందర్, సదానంద్, మురళి, కిషోర్, శివ, థామస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు బీజేపీ గవర్నమెంట్ చేతిలో ఉంది. వాళ్ళు ఎలక్షన్స్ పెడితే మేము కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా ఉంటాం, మీటింగ్స్ పెడతాం, మీ యొక్క ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తాం. కంటోన్మెంట్ 2వ వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ను సోమవారం రాత్రి నిర్వహించారు. సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాన్ని అందజేసి కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను భారీ మేజర్తో గెలిపించాలని టీఎన్ శ్రీనివాస్ కోరారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ 2వ వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేశారని, ఆయన రుణం తీర్చుకోవాలని టీఎన్ శ్రీనివాస్ సూచించారు. సాయన్న కుమార్తె నివేదితను భారీ మేజర్తో గెలిపించుకోవాలని కోరారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2వ వార్డు బీఆర్ఎస్ కు గుండెకాయ లాంటిది అని, ప్రజల నుంచి మంచి స్పందన ఉందని టీఎన్ శ్రీనివాస్ అన్నారు. సాయన రుణం తీర్చుకునేందుకు 2వ వార్డు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నివేదిత గెలుపు ఖాయమని టీఎన్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
రెండో వార్డు శివాలయం టెంపుల్, రసల్పుర చౌరస్తా తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రఘురాం తన అనుచరులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కరపత్రాన్ని అందజేసి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి సాయన కుమార్తె నివేదితను గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ లో అభివృద్ధి జరగాలంటే సాయన కుమార్తె నివేదిత గెలవాలని కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రఘురాం అన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన రెండో వార్డుకు ఎంతో చేశారని, ఎక్కడ చూసిన సాయన అభివృద్ధి కనిపిస్తుందని, ఈ ఎన్నికల్లో నివేదిత గెలుపు ఖాయమని రఘురాం ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ మౌండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించాలంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మారేడుపల్లి, జయప్రకాష్ నగర్, ఎస్బీఐ కాలనీతో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీగణేష్ ను గెలిపించాలంటూ ఓటర్లకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్డి నగేష్ కోరారు. ఎన్నికల ప్రచారంలో సల్మాన్, వినయ్, నరేష్, మహేష్, మౌనిక, సరితతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను వివరించారు. ఎమ్మెల్యే గణేష్ గారు ఉన్నారు. శ్రీగణేష్ గారు గెలిస్తే మనకు ఇల్లు కట్టుకుంటానికి 5 లక్షల రూపాయలు. మరి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు కథం తొక్కారు. పార్టీలో పదవులు దక్కించుకోవడమే కాదు, ప్రచారంలో సైతం మేమే ముందు అంటూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు అల్లాడి గౌరీశంకర్ ముందుకు సాగారు. రెజిమెంటల్ బజార్ తో పలు ప్రాంతాలను కలుపుతూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించగా వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ గెలుపు తథ్యమని తెలియజేశారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు అందజేయడంతో పాటు ఎంపీ అభ్యర్థిగా సునీత, ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ను గెలిపించాలంటూ ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో బాబురావు, నందికంటి రవి, శ్రీనివాస్, జ్యోతి, రాజు, సతీష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ వార్డు ఇన్ఛార్జితో కలిసి మార్కెట్ మాజీ డైరెక్టర్ తరుణ్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంసారి బజార్తో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమంటూ ఎన్నికల ప్రచారంలో అరుణ్ యాదవ్ ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కంటోన్మెంట్ విలీనం జరిగి సమస్యలన్నీ తీరిపోతాయని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగిందంటూ ఓటర్లకు అరుణ్ యాదవ్ తెలియజేశారు. బొట్టు పెట్టు ఓటు పట్టు అన్న విధంగా కొనసాగింది ఎస్కేఆర్ టీం సభ్యుల ఎన్నికల ప్రచారం. కంటోన్మెంట్ రెండో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి టీం సభ్యులు బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని రసల్పురాలో కొనసాగించారు. మహిళా సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని సదాకేశ్వరరెడ్డి టీం సభ్యులు కొనసాగించారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ వంశతిలకుల గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి బీజేపీ కరపత్రాన్ని అందజేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు బొట్టు పెట్టి మరీ ప్రచారాన్ని కొనసాగించారు. ఈటల రాజేందర్ భారీ మేజర్తో గెలుపొందుతారని సదాకేశ్వరరెడ్డి టీం సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. మౌండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సారథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం కొనసాగింది. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించాలని కొంత దీపికా నరేష్ కోరారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో కలిసి సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, డబుల్ సర్కారును ప్రజలు కోరుకుంటున్నారని టీఎన్ వంశతిలక్ అన్నారు. చీపురు బస్తీ, సెబాస్టియన్ చర్చ్, చాకలి బస్తీ, సంతోషమాత దేవాలయం, గండిమైసమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డు అధ్యక్షుడు వీరవర్ధన్తో పాటు సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ టికెట్ కొరకు పోరాడిన ఎంఆర్పీఎస్ నాయకులు స్వచ్ఛందంగా తమ అభిమాన నేత గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బస్తీలు, కాలనీల్లో డప్పు మోగిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బీజేపీతోనే కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందంటూ తెలియజేస్తూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బస్తీలలో ఇంటింటికి వెళ్లి గడపకు మొక్కుతూ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలకు ఓటు వేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగా ఆధ్వర్యంలో 7వ వార్డు చిన్న కమేలా, సాయిబాబా హట్స్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నాయకులతో కలిసి కొనసాగించారు. విద్యావంతుడు డాక్టర్ టీఎన్ వంశతిలక్ ను గెలిపిస్తే కంటోన్మెంట్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీకాంత్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మన కంటోన్మెంట్ బాగా వినాలన్నా సెంటర్ లో బీజేపీ వినాలా. మనం అక్కడ మనం ఇద్దరికి ఓటేస్తేనే మనం డెవలప్మెంట్ అవుతాం తల్లి. అందరూ ఒక్క ఓటు చేయి జారకుండా అన్ని వర్గాల ప్రజలను మత పెద్దలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతును కూడగట్టుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మైనార్టీ నాయకుల మద్దతును కూడగట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో పలు చర్చిల ఫాదర్లతో సమావేశాన్ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి శ్రీగణేష్ ను గెలిపించాలని కోరారు. రెండో వార్డులను 7 చర్చిలతో ఫాదర్లతో సమావేశాన్ని నెలకొల్పారు. రెండో వార్డు కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాజారెడ్డి సారథ్యంలో సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న ధీమాను శాంసన్ రాజు వ్యక్తం చేశారు. అజయ్ కుమార్, పరమేశ్, శ్రీనివాస్, వరప్రసాద్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
రెండో వార్డులో కాంగ్రెస్ నాయకుడు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే ప్రధాన లక్ష్యంగా చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ రాజారెడ్డి సారథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు చేపట్టారు. ప్రచారం అనంతరం రెండో వార్డులో జరుగుతున్న బూత్ స్థాయి ప్రచార కార్యక్రమాలను ఇన్ఛార్జ్ తో కలిసి నరేష్ పర్యవేక్షించారు. రెండో వార్డులో మంచి స్పందన ఉందని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, రఫీక్, తౌఫిక్, సాగర్, బ్రహ్మం, అమిత్, గౌస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అరంగేట్రం చేసిన ఆ నాయకుడు ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీనగర్ లో సోమవారం రాత్రి ర్యాలీ కొనసాగించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో శ్రీ గణేష్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. శ్రీ గణేష్ గెలుపు ఖాయమన్న ధీమాను పెద్దల నరసింహ వ్యక్తం చేశారు. 5వ వార్డులో నాయకులంతా పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. పార్టీ పెద్దల ఆదేశాలతో తమ బలం తెలియపరిచేలా కాంగ్రెస్ కండువాలతో ర్యాలీ నిర్వహించారు. 5వ వార్డు కార్ఖానాకు చెందిన తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో సోమవారం రాత్రి ర్యాలీ కొనసాగించారు. డప్పు చప్పుల మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి శ్రీ గణేష్ ను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, శ్రీ గణేష్ గెలుపు ఖాయమని సతీష్ కుమార్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. సమావేశాలన్నా ర్యాలీలైనా ఆ నాయకుడు కనిపించాడంటే సౌండ్ బాక్సులు దద్దరిల్లుతాయి. కార్యక్రమానికి అభ్యర్థులు రావడం ఆలస్యమైతే తన వంతుగా ఏకతాటిగా ఓటర్లను సమావేశానికి హాజరై వారిని ఆకట్టుకునేలా ప్రసంగించడంలో ఆయన ప్రత్యేకత. 5వ వార్డు వాసవి నగర్కి చెందిన రేపాల వెంకటేశ్వర్లు కంటోన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మైకు పట్టారంటే అనర్ఘలంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే శ్రీ గణేష్ కు భారీ మెజార్టీ ఖాయమన్న ధీమాను రేపాల వెంకటేశ్వర్లు వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శాంతి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, శ్రీ గణేష్ గెలుపు కొరకు మహిళా నాయకులంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుగుప్తా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నందమూరి నగర్, సీతారాంపూర్, రామ్ గోపాల్ ఎన్క్లేవ్, గణేష్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ 6 గ్యారంటీలపై అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి శ్రీ గణేష్ ను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. మురళీకృష్ణ, బాలరాజు, కవిత, రమా తదితరులు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. పంతాలను వీడి ఆ సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. 4వ వార్డులో సీనియర్ నాయకుడు అయ్యూబ్ ఖాన్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలపై అవగాహన కల్పిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. సీనియర్ నాయకుడు కొత్త సంజీవ్ రెడ్డి, నాగిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. You know how many guarantees he has taken up? Yes. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుపై వారు ధీమాతో ఉన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆకుల రూప అన్నారు. ఎన్నికల సమయంలో సీనియర్ నాయకులు సృజన్ ముదిరాజ్, వినయ్, అజయ్, ఆనంద్, అనిత, గోపి, రఘు, బషీర్, మల్లేష్, హరీష్, ఉదయ్, శ్రీనివాస్, సాయి కిరణ్, మధు, మల్లేష్, గణేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. గతంలో మోండా డివిజన్ నుంచి భారీ మెజార్టీ అందించడం జరిగిందని, మరోసారి నివేదితను భారీ మెజార్టీ అందిస్తామని నరసింహముద్రాజ్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అశోక్, సంతీష్, మాధురి, కృష్ణపర్, ప్రవీణ్, సాయి ప్రసాద్, సానాది శ్రీనివాస్, నీలంకర్, కల్పన, గణేష్, వినయ్ బాబా, పరశురాం, జోడి బ్రదర్స్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. వార్డు సీనియర్ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు రావుల సతీష్ ఆధ్వర్యంలో కాకాగూడ బాలాజీ కాలనీ పరిధిలో పోలింగ్ బూత్ల వద్ద జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ కరపత్రాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. సీనియర్ నాయకులు శ్రీనివాస్ గిరి, సురేందర్, నరేష్, శేఖర్, నవీన్, మానియం, జితేష్, శాంతి, నవీన్, కుశల్, విజయ్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ సూచనతో బీఆర్ఎస్ శ్రేణులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మట్ఫోర్ట్ అంబేద్కర్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఉద్యమకారుడు నగర శ్రేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని కోరారు. సంపత్, కనకయ్య, ధనంజయ, రాజు, అనిల్, పరశురాం, లోకేష్, హనుమంతు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డులో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం పట్ల మాజీ ఎంపీ విశ్వనాథ్ పెరుమాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడక్ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆయన టీం సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను భారీ మేజర్తో గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ కరపత్రాలను అందజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నారు. తిరుమలగిరిలోని పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎంపీ విశ్వనాథ్ సందర్శించారు. ఎన్నికల ప్రచారాల వివరాలను మురళీ ముద్రాజ్ ను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని వారు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట మధు, శివ, ఉదయ్, కార్తిక్, అశోక్, భరత్, అనుభవం తదితరులు పాల్గొన్నారు. ప్రతి పరిస్థితి 3500 ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దామని నిర్ణయించుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్యరెడ్డి బస్తీలు కాలనీలో బాట పట్టారు. తమ అభ్యర్థుల గెలుపు కొరకు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ వంశధుల గెలిపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. 5వ వార్డు రాధికా కాలనీ, ఇంద్రపురి కాలనీ, సంజీవయ్య వీకర్ సెక్షన్ శేషాచల కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించడం జరిగిందని సామల సత్యరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్రాజా, శివలక్ష్మణ్, నందా, మంజులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు పారసాని భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్ట్రీట్ కార్నర్ సమావేశాలతో పాటు ప్రచార కార్యక్రమాలను జోరుగా కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి ఎన్నటికీ మర్చిపోలేమని, ఆయన రుణం తీర్చుకునే సాయన్న కుమార్తె నివేదితకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాల పేరుతో ప్రజలను మోసగిస్తుందని వారు ఆరోపించారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీ దంపతులు ధీమా వ్యక్తం చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా 2వ వార్డు బీఆర్ఎస్ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గణపతి దేవాలయం, ధర్మకర్త ఆంజనేయులు ముద్రాస్ ఆధ్వర్యంలో కృష్ణానగర్, కట్టమైసమ్మ, బస్తీ, ఉప్పలమ్మ దేవాలయం, సిబిఎన్ నగర్ తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిలానీ, శ్రీనివాస్, శాంతమ్మ, సోని, చెన్నమ్మ, మల్లేష్, భూపాల్, యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ ఆధ్వర్యంలో కృష్ణానగర్, కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో మంచి స్పందన ఉందని కుమార్ ముద్రాజ్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.